ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 25,000కి పైగా ఉంటుంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే మీరు చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లతో కూడా ఏం పని లేదనమాట. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. సో కాబట్టి జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు ఈ యొక్క అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి కదా. సో లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక చిన్న అప్డేట్, రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా టెక్నీషియన్స్ ఉద్యోగాలకి 6,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ జాబ్స్కి సంబంధించి మన ఛానల్లో నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇక్కడ మనము డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో మనకి డైరెక్ట్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంపిక చేస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే మీరు చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే 30,000కి పైగా ఉంటుంది. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే 25,506 రూపీస్ మీకు సాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అమ్మాయిలకి అండ్ అలాగే అబ్బాయిలకి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను ఇదే వీడియోలో. మీరు జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూస్తే సో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలి, అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో మీరు వీడియోని సగం చూసేసి కామెంట్స్ అయితే పెట్టొద్దు. సో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత ఎలాంటి డౌట్ ఉన్నా నాకు అడగండి, డెఫినెట్గా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మనకి ఈ జాబ్స్కి ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్లో జాబ్స్ అని చెప్తున్నాను కదా, ఇప్పుడు మీకు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అంటే సో మనకి ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట. నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో మనకి ఎన్ని పేజెస్ ఉందో ఇక్కడ మీరు చూడండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించి దాదాపు అన్ని పేజెస్ని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి లేదంటే మీ సేవకి వెళ్ళేసి ఈ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మీకు ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, చూసారా. ఇక్కడ సూపర్వైజర్ సెక్యూరిటీ విభాగంలో ఈ జాబ్స్ అన్నమాట. ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. ఇక్కడ మీరు ఎలాంటి స్టాపుల్ అయితే చేయొద్దు, అంటే పిన్ అయితే కొట్టద్దు, డైరెక్ట్గా గమ్తో అయితే అతికించేసేసేయండి. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ స్టేషన్స్ అప్లైడ్ ఫర్ ద ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, అంటే ఇక్కడ మీరు ఎయిర్పోర్ట్ స్టేషన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు, ఆ 3 ఎయిర్పోర్ట్ స్టేషన్స్ నేమ్స్ అనేవి ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. మనకి నోటిఫికేషన్లో ఇంకా 4-5 నేమ్స్ ఇచ్చారు కదా, అవి కూడా పెట్టండి. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ మీ యొక్క నేమ్ అలాగే మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సో ఈ విధంగా మీరు బేసిక్ డీటెయిల్స్ అడిగారు. తర్వాత క్వాలిఫికేషన్, మీరు ఒకవేళ ఇంకా ఏదైనా సర్టిఫికేషన్స్ కానీ చేస్తే అవి ఇవ్వండి, లేకుంటే మీరు ఖాళీగా వదిలేదు ఆ ప్లేసెస్లో మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి రాసేసేయండి మీకు అప్లికేబుల్ కాకపోతే. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇవ్వాలి, ఏ అడ్రస్కి పంపాలి అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏదైతే మనకి సూపర్వైజర్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయో సో ఇందులో మీకు సాలరీ వచ్చేసి 25,000 పర్ మంత్ సాలరీ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇనీషియల్గా ఈ జాబ్స్ని అయితే 5 ఇయర్స్ పాటు కూడా అప్ టు కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ అయినప్పటికీ కూడా సో మిమ్మల్ని మధ్యలో తీసివేయడం అయితే ఉండదు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏముండాలి అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు గ్రాడ్యుయేషన్ అనేది ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా ఎలిజిబుల్ అయ్యి మినిమం 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ పర్సంటేజ్ కూడా మెన్షన్ అయితే చేయలేదు. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా కూడా ఎలిజిబులే. మీకు బేసిక్ హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. మీకు
డిగ్రీతో పాటు ఇంకా మీరు ఏ ఎక్స్ట్రా సర్టిఫికేట్లతో ఏం పని లేదనమాట. జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉండి ఎయిర్పోర్ట్లో వర్క్ చేయాలనుకుంటే మీరు రెడీ అన్నమాట ఇప్పుడు ఈ జాబ్స్కి అయితే. సో ఇక్కడ ప్రిఫరబుల్ అని చెప్పేసి వచ్చారు కదా, ఇవి మనకి మ్యాండేటరీ కాదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఇవి ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ పోస్ట్లకి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఫ్రెషర్స్కి సంబంధించి చూస్తే, సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 35 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. 30 మే 2025 నాటికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకి ఏజ్ లిమిట్ అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ అవ్వచ్చు, ఇవి మనకి ఉండాలి అని చెప్పేసి సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. హైట్ అనేది మీరు ఎంత ఉండాలి అంటే అమ్మాయిలు అయితే మినిమం 154.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో చాలా ఈజీగా అయితే ఉంటారు చాలామంది. అండ్ నెక్స్ట్ అబ్బాయిలు అయితే మాత్రం మినిమం 163 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. 2.5 సెంటీమీటర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది కల్పిస్తున్నారు. అనేది ఎలా చేస్తారంటే ఇందులో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఏంటి అంటే ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు. కానీ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ 26 అంటే 26 జూలై సాటర్డే రోజు మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో అలయన్స్ ఏవియేషన్ లిమిటెడ్, అలయన్స్ భవన్, డొమెస్టిక్ టర్మినల్ 1, ఐజీఐ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ 110037 ఈ లొకేషన్కి మీరు రిటర్న్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఎలా అప్లై చేయాలి అంటే మనకి పోస్టల్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ అనేది మెన్షన్ చేసేసి సో ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. 17 జూలై లాస్ట్ డేట్. సో మీరు వీలైనంత తొందరగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అనేవి పంపించేసేసేయండి. ఫీజు కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీ లేదు, మిగతా వాళ్ళు మాత్రం బ్యాంకుకి వెళ్ళి డీడీ తీయాలి. డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కంప్లీట్గా. సో వాళ్ళ పేరు మీద మీరు డీడీ తీసేసి మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్నిటిపైన మీ యొక్క సైన్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఫొటోస్ అతికించేసి ఎక్స్ట్రాగా 2 ఫోటోగ్రాఫ్స్ని కూడా పంపించాలి. ఈ విధంగా అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సో ఇలా మనము అప్లికేషన్స్ అయితే పంపించాలి. ఇది మనకి అలయన్స్ ఎయిర్ అనేటువంటి ఒక ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినటువంటి సూపర్వైజర్ సెక్యూరిటీ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. టోటల్గా 96 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో మాకు వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. మన హైదరాబాద్లోనే చక్కగా పోస్టింగ్ పొందొచ్చు కాబట్టి ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లు అడగట్లేదు, జస్ట్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే ఆ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అన్ని కూడా చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.